స్ట్రైట్ ఫార్వర్డే చెప్తున్నా, నార్త్ గోవాకి అయితే అస్సలు రాకండి. కొంతమంది ఏంటంటే రికార్డింగ్ చేసి ఆ హోటల్లో ఎవరైనా కపుల్ ఉన్నా లేదంటే వాళ్ళ వీడియోస్ బ్లాక్మెయిల్ చేస్తున్నారంట. నేను అల్లారో చూశాను, ఒక ఫ్యామిలీ హోటల్ నుంచి బుక్ చేసుకుంది, రోడ్డు మొత్తం బ్లాక్ చేసి లోకల్ క్యాబ్ డ్రైవర్స్ వచ్చేసి వాళ్ళని ఆపేశారు. అంత దారుణంగా ఉంది. ఆ లోకల్ పోలీసులు కూడా మోస్ట్లీ వాళ్ళతోనే ఫ్రెండ్లీగా ఉంటారు, టూరిస్ట్ ఫ్రెండ్లీగా ఉండరు వాళ్ళు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియాజ్ తెలుగు వ్లాగర్. ప్రశాంతంగా ఒక మంచి బీచ్లో కూర్చోన్న సౌత్ గోవాలో, ఎవ్వలేరు చుట్టూరు. మ్యాటర్ ఏంటంటే, ఈ వీడియో సబ్జెక్ట్ ఏంటంటే, రీసెంట్గా కొన్ని మంత్స్ నుంచి గోవాలో చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి కదా, అవి చూసి కొంతమందికి క్వశ్చన్ మార్క్ ఉంది. కొంతమంది అయితే సేఫ్ కాదు, వెళ్ళకూడదు, వేస్ట్ అని చెప్పేసి డిసైడ్ అయ్యారు. సో వాళ్ళ గురించి కాదు. ఇంకొంతమంది ఏంటంటే వెళ్ళడం కరెక్టేనా, ఒక పక్కేమో ఇటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, ఇంకో పక్కేమో అరే వెళ్తే నైట్ లైఫ్ బాగుంటుంది, అక్కడ మ్యూజిక్ కానీ బీచ్ దగ్గర బీచ్లో ఎంజాయ్ చేయవచ్చు తాగి అని చెప్పేసి, లేదంటే ఫ్యామిలీతో వెళ్తే పిల్లలు బీచ్లో బాగా ఆడుకుంటారు అని చెప్పేసి, ఇలా ఒక క్వశ్చన్ మార్క్తో ఉన్నారు, వెళ్ళాలా వద్దా అని చెప్పేసి. ఎస్పెషల్లీ ఇప్పుడు డిసెంబర్ మంత్ అండ్ సమ్మర్లో కూడా మన వాళ్ళు చాలామంది వెళ్తూ ఉంటారు. వాళ్ళ కోసం అనమాట క్లియర్గా మీకైతే ఒక ఐడియా ఇచ్చేస్తాను నేను. స్ట్రైట్ ఫార్వర్డే చెప్తున్నా, నార్త్ గోవాకి అయితే అస్సలు రాకండి. ముఖ్యంగా ఫ్యామిలీతో వస్తూ ఉంటే 100% అయితే అవాయిడ్ చేయండి. నేను ఫ్యామిలీతో సౌత్ గోవా వెళ్ళాను 10 days, నార్త్ గోవా వెళ్ళాను 10 days, ఫ్రెండ్స్తో వెళ్ళాను ఒక 6-7 days నార్త్ గోవా, అండ్ ప్రజెంట్ 1 week నుంచి సోలోగా ఎక్స్ప్లోర్ చేస్తున్నా. సో ప్రాపర్గా నేనైతే గోవాని ఎక్స్ప్లోర్ చేసి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ని బట్టి అయితే మీకు చెప్తున్నా అనమాట. నార్త్ గోవా అనేది అస్సలు రికమెండెడ్ కాదు టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్యామిలీస్కి. ఈవెన్ మీరు ఫ్రెండ్స్తో వెళ్ళినా కూడా కరెక్ట్ కాదు ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం. ఇంతకుముందంటే ఓకే, కానీ ఇప్పుడైతే అలా లేదనమాట. ఏందిరా నువ్వు ఇంతకుముందేమో వీడియోస్లో చాలా బాగుంటుంది ఫ్యామిలీస్తో అది ఇది అని చెప్పేసి చాలా వీడియోస్లో చెప్పావు కదా, ఇప్పుడేంది మళ్ళీ ఇలా మాట మార్చావు అంటే, అప్పుడు నేను ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో హ్యాపీగా మంచి మంచి స్టేస్ బుక్ చేసుకొని లేదంటే మంచి మంచి బీచెస్ అలా ఇలా చూస్తా వెళ్ళిపోయాను అనమాట. ఎప్పుడైతే నేను సోలోగా ఈసారి నా పర్పసే ఏంటంటే, ఇన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి కదా, మనం వెళ్ళి చూద్దాం సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, అది కరెక్టేనా మీడియాలో వచ్చేది, ఏదో ఒకరిద్దరికి జరిగినంత మాత్రాన అందరికి అలా ఉండదు కదా, వెళ్ళి చూద్దాం, దాన్ని బట్టి మళ్ళీ మనం ఒక ఒపీనియన్ ఇద్దాం. డిసెంబర్ మంత్ సమ్మర్ హాలిడేస్లో చాలామంది వస్తారు కదా, వాళ్ళకి యూజ్ఫుల్ అవుతుందేమో అనిపించింది. నేను వచ్చి నార్త్ గోవా సోలోగా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే ప్రజెంట్ అస్సలు నేనైతే రికమెండ్ చేయను. ఇంకా పైన మీ ఇష్టం, లేదు మా ఫ్రెండ్స్ వెళ్ళారు, లేదు ఆ చుట్టుపక్కల ఆ ఫ్యామిలీ వాళ్ళు వెళ్ళారు అనుకుంటే మీ ఒపీనియన్. కానీ క్వశ్చన్ మార్క్లో ఉంటారు కదా, వాళ్ళకైతే నేను చెప్తున్నాను గోవానైతే అవాయిడ్ చేయండి. మీకు డీటెయిల్గా ముందు చెప్తాను, జస్ట్ ఇలా బ్లైండ్గా కాదు. అంటే ట్యాక్సీ స్కాము, నైట్ లైఫ్ స్కామ్స్ ఇలాంటివి వాటి మీద చాలా వీడియోస్ ఉన్నాయి. అలా కాకుండా ఇన్ జనరల్ మనం ఒక టూరిస్ట్గా వెళ్తే గోవాలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయనేది నేను అబ్జర్వ్ చేసి క్లియర్గా మీకు అయితే చెప్తున్నాను అనమాట. ఎక్కువ టైం అయితే తీసుకోను, ఇంట్రెస్ట్ ఉంటే కంటిన్యూ చేయండి, లేదనుకుంటే ఇక్కడి నుంచే డ్రాప్ అవ్వచ్చు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనం గోవాకు వచ్చిన తర్వాత ట్యాక్సీ తీసుకుంటాం. ట్యాక్సీ మీరు చాలా వీడియోస్లో చూస్తుంటారు, దారుణంగా దోచుకుంటున్నారని చెప్పేసి. దట్స్ ఫైన్, కానీ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఉందన్నమాట ట్యాక్సీ బుక్ చేసుకోవడానికి, గోవా మైల్స్ అని చెప్పేసి. దాంట్లో మీరు కనుక క్యాబ్ బుక్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ హోటల్ నుంచో లేదంటే ఎయిర్పోర్ట్ నుంచో ట్యాక్సీ వస్తుంది, మీరు వెళ్ళి ఎక్కినా కూడా దారుణంగా వీళ్ళైతే లోకల్ క్యాబ్ డ్రైవర్స్ ఒక మాఫియా లాగా ఆపేస్తారనమాట. ఆ క్యాబ్ డ్రైవర్ వాడికి వార్నింగ్ ఇస్తారు, మీకు వార్నింగ్ ఇస్తారు, అంత దారుణము. అదేదో ఇల్లీగల్ అప్లికేషన్ అయినట్టు. గవర్నమెంట్ ఏం చేస్తూ ఉంది, ఒకవేళ గోవా మైల్స్ అనేది ఇల్లీగల్ అప్లికేషన్ అయితే దాన్ని ఎందుకు మీరు ఆన్లైన్లో పెట్టారు? సో ఈ విధంగా అయితే చాలా ప్రాబ్లం ఫేస్ చేయాలి. రెండోది వచ్చేసి లోకల్ ట్రాన్స్పోర్టేషను. మీకు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషను చాలా తక్కువ అనమాట. చిన్న రోడ్స్ ఉంటాయి, ఓకే ఫైన్. అలాంటప్పుడు వీళ్ళు ఓలా ఊబర్ ఇలాంటివి ఎంకరేజ్ చేయవచ్చు కదా, అవేం ఉండవు అనమాట. ఓన్లీ లోకల్ వాళ్ళ దగ్గరే మీరు రెంటల్స్ తీసుకోవాలి. స్కూటీ రెంటల్ ఫైన్, దాంతో అయితే నాకేం ప్రాబ్లం లేదు. ఆ ప్రైజెస్ కానీ అవన్నీ కానీ వేరే టూరిస్ట్ ప్లేస్లతో కంపేర్ చేసుకుంటే గోవాలో ఫైన్. కానీ క్యాబ్ దగ్గరే అనమాట వాళ్ళు అడ్వాన్స్ తీసుకుంటారు, రిటర్న్ ఇచ్చేటప్పుడు చాలా సతాయిస్తారు. లేదు ఇలా ఉంది, లేదు అలా ఉంది అని చెప్పేసి చాలామంది అలానే ఉన్నారు. ఇంకోటి ఏంటంటే
50% అవి కండిషన్లో ఉండవు వెహికల్. మీరేదో ఒక 5 డేస్కి రెంటల్ తీసుకుంటారు, మంచి హ్యాపీగా వెళ్తూ ఉంటారు. సడన్గా అది బ్రేక్ ఫెయిల్ అయిందనుకోండి, ఏదైనా ప్రాబ్లం ఇచ్చిందనుకోండి, మళ్ళీ మీ టైం అంతా వేస్ట్. అక్కడ మళ్ళీ దాంట్లో మీరు ఫుల్ ట్యాంక్ పెట్రోల్ పెట్టించుండి వాడు వేరే క్యాబ్ ఇచ్చాడు అనుకోండి, ఈ డబ్బులు ఇవ్వడు మీకు. నాకు తెలియదు, పెట్రోల్ మీకు ముందే చెప్పాం కదా, మీరు అవసరం ఉన్నంతే పట్టించుకోవాలి అంటారు. అంటే కాస్త కూడా టూరిస్టులకి సపోర్టివ్గా అస్సలు ఉండరు అనమాట. అలా లోకల్ ట్రాన్స్పోర్టేషన్ అయితే చాలా ప్రాబ్లం ఉంది. మూడవది హోటల్స్. చాలామంది హోటల్సే బుక్ చేసుకుంటారు. ఈ హోటల్స్తో ప్రాబ్లం ఏంటంటే, మీరు రీసెంట్గా కొన్ని న్యూస్ కూడా చూసుంటారు. కొంతమంది ఏంటంటే రికార్డింగ్ చేసి ఆ హోటల్లో ఎవరైనా కపుల్ ఉన్నా లేదంటే వాళ్ళ వీడియోస్ బ్లాక్మెయిల్ చేస్తున్నారంట. నేను రీసెంట్గా ఈ TV9 వాటిల్లో కూడా చూశాను. అండ్ ఇంకొన్ని ఏంటంటే అంత ఫ్రెండ్లీగా ఉండవు. అంటే ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా హోటల్ అంటే ఏసీ ప్రాబ్లము, లేదంటే హాట్ వాటర్ ప్రాబ్లము, ఏవో కొన్ని అవి ఎక్స్పెక్టెడే. అలాంటప్పుడు వేరే టూరిస్ట్ ప్లేస్లో ఆల్టర్నేటివ్ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే అందరూ కాదులే కానీ మోస్ట్ ఆఫ్ ది హోటల్స్ ఏంటంటే అలా ఆల్టర్నేటివ్ సొల్యూషనే ఇవ్వరు టూరిస్టులకి. మాకు తెలియదు, వస్తుందిలే అన్నట్టు సమాధానం ఇస్తారు చాలా రూడ్గా. దీనికి ఆల్టర్నేటివ్ ఏంటంటే ఎయిర్బిఎన్బి హోటల్స్. వాళ్ళ చాలా ఫ్రెండ్లీ. మీకు ఒక ఎయిర్బిఎన్బి అప్లికేషన్ ఉంటుంది, దానిలో రెంటల్స్ ఇస్తారనమాట స్టే అనేది. నేను ఒక 3-4 ఎయిర్బిఎన్బిస్లో స్టే చేశాను. 3-4 ఏంది, ఒక ఐదిట్లో స్టే చేశాను. వాళ్ళైతే చాలా ఫ్రెండ్లీ, మనకి అన్నీ కోఆపరేటివ్గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అంతా బిజినెస్ మెంటాలిటీతో ఉండరు. ఈ హోటల్స్ వాళ్ళే దోచుకోవాలన్నట్టు ఉంటారు. నేను అబ్జర్వ్ చేసింది చెప్తున్నాను మీకు. ఈ ఎయిర్బిఎన్బి వాళ్ళు మాత్రం చాలా జెన్యూన్గా ఉంటారు, బాగా కోఆపరేటివ్గా ఉంటారు. ఇన్ కేస్ మీరు రావాలి అనుకుంటే ఎయిర్బిఎన్బిస్లో బుక్ చేసుకోండి. అండ్ హాస్టల్స్ కూడా బాగుంటాయి, కాస్త కోఆపరేటివ్గానే ఎంజాయ్ చేయడానికి. ప్రజెంట్ నేనైతే హాస్టల్లోనే స్టే చేశాను. కాకపోతే మోస్ట్లీ ఏంటంటే హాస్టల్స్ బుక్ చేయరు మన వాళ్ళు, చాలామంది ఈ ఎయిర్బిఎన్బిలో బుక్ చేయరు, హోటల్సే బుక్ చేస్తారు. సో అందుకు ఇది పెద్ద ప్రాబ్లం అని చెప్తున్నాను, అంత ఫ్రెండ్లీగా ఉండరు వాళ్ళు. తర్వాత ఏంటంటే ఈ బీచెస్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం పార్క్ చేస్తాం కదా, దారుణం అది. ఆడ అసలు ప్రాపర్ పార్కింగ్ కూడా ఉండదు, సేఫ్టీ కూడా ఉండదు అనమాట. మన వెహికల్కి 2 వీలర్కి 50 రూపీస్, 4 వీలర్కి 100 రూపీస్. అదే బాగా బీచ్ దగ్గర మీరు నైట్ టైం వెళ్ళారనుకోండి, 2 వీలర్కి అయితే 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అంటే టేక్ ఇట్ గ్రాంటెడ్, మీరు వచ్చారు కట్టాల్సిందే అబ్బాయి అన్నట్టు ఉంటారు. సో అంతంత ప్రైజెస్ ఎందుకో నాకు అర్థం కాదు. సరే అంతంత కలెక్ట్ చేస్తున్నారు కదా, ఏమైనా మెయింటెనెన్స్ ఉంటుందా అంటే అస్సలు ఉండదు. ఆ రోడ్ల మీదే పార్క్ చేయాలి. ఏదో కొన్ని బీచెస్ దగ్గర మీకు ప్రాపర్ పార్కింగ్ ఉంటుంది, కానీ 80% బీచెస్ దగ్గర అయితే అసలు పార్కింగ్ ఉండదు. ఓకే, అక్కడ ఏమన్నా కాస్త కార్లు స్క్రాచెస్ అవి ఇవి పడ్డాయనుకోండి, ఛాన్సెస్ ఎక్కువ. ఎందుకంటే నేరో రోడ్స్, మనం తీసేటప్పుడు పెట్టేటప్పుడు అన్నీ అతికిచ్చి పెట్టాలాడ. సో ఆబ్వియస్గా ఛాన్సెస్ ఉన్నాయి స్క్రాచెస్ పడడానికి. సో అలాంటప్పుడు ఏంటంటే మళ్ళీ మనం రెంటల్ తీసుకుంటే వాళ్ళకి కట్టాలి ఆ స్క్రాచెస్కి డబ్బులు. సో ఇలా పార్కింగ్ ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయి. ఆ తర్వాత మెయిన్ ఫుడ్ చూడ్డానికి మీకు ఆంధ్ర రెస్టారెంట్ అని చెప్పేసి, లేదంటే వెజ్ రెస్టారెంట్ అని చెప్పేసి చాలా ఆప్షన్స్ ఉంటాయి. కూర్చొని ఒక నలుగురు తలా ఒక్కొక్క ఆర్డర్ చెప్పారనుకోండి, 4గిట్లో ఒక్కటి కూడా బాగుండదు. మెనూలో ఏది కూడా 300 రూపీస్కి తక్కువ ఉండదు అనమాట. కానీ టేస్ట్ చూస్తే అస్సలు తినేటట్టు ఉండదు. అంతంత ఛార్జ్ చేసినప్పుడు వాడు మంచిగా సర్వ్ చేయకపోయినా కనీసం తినేటట్టు ఉండాలి కదా. 80 కాదు 90% రెస్టారెంట్స్లో వరస్ట్గా ఉంటుంది. కాకపోతే కొన్ని ఉన్నాయి టూరిస్ట్ ప్లేస్ నుంచి దూరంగా ఉంటాయి, అవి లోకల్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు, లేదంటే ఏదో చిన్న బండ్లు పెట్టుకొని ఉంటారు. వాళ్ళు మాత్రం తక్కువ ప్రైసెస్ ఉంటాయి, చాలా బాగుంటాయి. అలాంటివి బెస్ట్. కానీ బీచ్ సరౌండింగ్స్లో మాత్రం వరస్ట్ అనమాట. సో ఫుడ్ ప్రాబ్లం అయితే దారుణంగా ఉంటుంది. అండ్ బీచ్ షాక్స్ దగ్గర, అక్కడ బీచ్ దగ్గర వ్యూ ఎంజాయ్ చేస్తాం మనం, తాగుతా రిలాక్స్ అవుదాం అని చెప్పేసి చాలామంది వస్తారు. వాళ్ళు దోచుకుంటారు, అంతంత ప్రైసెస్ పెడతారు కదా, అస్సలు ఇవ్వరు మీకు సరైన సర్వీసు. ఫుడ్ టేస్ట్ బాగుండదు. సరే రెస్పెక్ట్ ఏమైనా ఉంటుందా అంటే వాళ్ళే చాలా దారుణాలు చేస్తూ ఉంటారు. అసలు మినిమం ట్రీట్ చేయరు అనమాట కస్టమర్కి, రౌడీల్లా బిహేవ్ చేస్తారు. బీచ్ షాక్స్ దగ్గరికి అయితే అస్సలు వెళ్ళకండి. అందరూనా అంటే అవును కరెక్ట్, 90% అలానే ఉన్నారు, ఎవరో 10%. నేను మాట్లాడేదంతా కూడా నార్త్ గోవా గురించి, సౌత్ గోవాని దీంట్లో కలపట్లేదన్నమాట. సో అలా బీచ్ షాక్స్ దగ్గర అయితే చాలా ఇబ్బంది పడతారు, అదొక ప్రాబ్లము. నేను ట్యాక్సీ గురించి ఇందాక చెప్పా కదా, నా కల్లారో చూశాను. ఒక ఫ్యామిలీ హోటల్ నుంచి బుక్ చేసుకుంది, రోడ్డు మొత్తం బ్లాక్ చేసి లోకల్ క్యాబ్ డ్రైవర్స్ వచ్చేసి వాళ్ళని ఆపేశారు. అంత దారుణంగా ఉంది. బీచ్ షాక్స్ దగ్గర కూడా నేను చూశాను.
లోకల్ని దారుణంగా ట్రీట్ చేస్తున్నారు. అండ్ నేను వీడియోస్ రికార్డ్ చేస్తా వెళ్తా ఉన్నా, నా ప్రీవియస్ వీడియోలో చూస్తుంటారు, వీడియోస్ ఎందుకు తీస్తున్నావు అది ఇది అని చెప్పేసి రుబాబు చూపించారు. మనకు అసలు ఎక్స్పీరియన్స్ ఉంది, లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు కాబట్టి బాగానే హ్యాండిల్ చేశాం. కానీ అదే మిగతా వాళ్ళు అయితే అటువంటి ఇన్సిడెంట్సే కదా పెద్ద పెద్ద గొడవలకి రీజన్ అవుతాయి. సో అలా అయితే కరెక్ట్ కాదనిపించింది నాకు. అంత టూరిస్ట్ ఫ్రెండ్లీగా అయితే లేరనమాట. ఇంకోటి ఏంటంటే, మీరు ఏదైనా అడిగారనుకోండి డీటెయిల్స్, లైక్ వాటర్ స్పోర్ట్స్ ప్రైజెస్ కానీ ఏదైనా ఫుడ్ మెనూ ఆప్షన్స్లో కానీ, నువ్వు తింటావా, ఎంతమంది ఉన్నారు అది చెప్పంటారు వాళ్ళు. అంటేనే మీకు చెప్తారనమాట, లేదంటే అస్సలు చెప్పరు. అదేంటో నాకు అర్థం కాదు. ఫస్ట్ ఎవరైనా కనుక్కునే కదా సర్వీస్ తీసుకుంటారు. ఇలా అలా కాదు, సర్వీస్ తీసుకుంటామంటేనే రేట్స్ చెప్తారనమాట. ఆల్మోస్ట్ ప్రతి బీచ్ దగ్గర అలానే ఉంది నార్త్ గోవాలో, ఈవెన్ సౌత్ గోవాలో కొన్ని బీచెస్ దగ్గర అలానే ఉందన్నమాట. సో అదొకటి. ఇంకోటి, చాలామంది ఈ మధ్య ఈ మోర్జిమ్ బీచ్, అరుంబుల్ బీచ్ అటు సైడ్ వెళ్తున్నారు. ఫారినర్స్ ఎక్కువ ఉంటారనో లేదంటే క్రౌడ్ తక్కువ ఉంటారనో. అక్కడ కూడా దారుణం ఏంటంటే, ఓన్లీ వీళ్ళు ఆ ఫారినర్స్కి రెస్పెక్ట్ ఇస్తారు. మీరు వెళ్ళి ఆ బీచ్ బెడ్స్ మీద కూర్చున్నా కూడా ఇక్కడ లేదు అని చెప్పేసి మీరు ఆర్డర్ చేయాలంటారు. ఆర్డర్ చేద్దామంటే మీరేం చెప్పినా కూడా అది లేదు ఇది లేదు అంటారు. ఎందుకంటే వాళ్ళకి మీకు సర్వ్ చేయడం ఇష్టం లేదనమాట. వాళ్ళకి ఓన్లీ ఇంటర్నేషనల్ టూరిస్టులే కావాలి. అలా కాస్త రేసిజం చూపిస్తారు. మన ఇండియాలో ఉండి ఇండియన్స్ మీదే రేసిజం చూపిస్తారు. ఈ మ్యాంద్రం బీచ్, అశ్వం బీచ్ ఇటు సైడ్ అనమాట ఎక్కువ. నేను అది అబ్జర్వ్ చేసి చెప్తున్నాను మీకు. అదొక ప్రాబ్లం అయితే ఉంది. తర్వాత ఇంకేంటి, మెయిన్ ఇప్పుడు ఇన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి కదా, ఈ లోకల్ పోలీసులు ఉండాలి కదా. ఆ కలంగుడ్, బాగా, క్యాండోలియం బీచెస్ దగ్గర ఎంతమంది ఉంటారు టూరిస్టులు. అలాంటప్పుడు అక్కడ ఏమైనా ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి కదా ఇటువంటివి రీసెంట్గా. సో మనం పోలీసులు ఉండి కాస్త హ్యాండిల్ చేద్దామంటే ఉండరే. ఎక్కడో ఉంటారు, ఒకడో ఇద్దరు పోలీసులు. బీచ్లో కూడా ఉండరనమాట. సో అలా అయితే లోకల్ పోలీసులు అస్సలు లేదనమాట. కాస్త మెయింటెనెన్స్ అంటే టూరిస్టుల పరంగా, సేఫ్టీ పరంగా అయితే లేరు లోకల్ పోలీసులు. ఇంకోటి ఏంటంటే దారుణము, ఆ లోకల్ పోలీసులు కూడా మోస్ట్లీ ఈ బిజినెస్ చేస్తున్నారు కదా, గోవా బిజినెస్, వాళ్ళతోనే ఫ్రెండ్లీగా ఉంటారు, టూరిస్ట్ ఫ్రెండ్లీగా ఉండరు వాళ్ళు. అండ్ అదే పనిగా వీళ్ళు ఎక్కడ ఉంటారంటే, తాగి ఇటు సైడ్ వస్తూ ఉంటారు కదా, వీళ్ళ దగ్గర వసూలు చేద్దాము అని చెప్పేసి బైక్ డ్రింక్ అండ్ డ్రైవ్ దగ్గర వసూలు చేయడం మీద ఫోకస్ చేస్తూ ఉంటారు. ఒకవేళ మీ దగ్గర అన్నీ ఉన్నా కూడా ఏదో ఒక విధంగా వసూలు చేయడానికి చూస్తూ ఉంటారు. చాలా వీడియోస్ చూస్తుంటారు. అలా పోలీసులు కూడా ఏంటంటే అంత టూరిస్ట్ ఫ్రెండ్లీగా అయితే ఉండరు. అది నేను అబ్జర్వ్ చేశాను, అది కూడా క్లియర్గా. అదొకటి. అండ్ మెయిన్ బీచెస్ అయితే ఇది వీళ్ళకి వేరే దారి లేదు, మన దగ్గర వస్తున్నారని చెప్పేసి అస్సలు మెయింటెనెన్స్ ఉండదు. ఎంత దరిద్రంగా ఉంటుందంటే కనీసం క్లీన్నెస్ కూడా ఉండదన్నమాట. ఎగ్జాంపుల్ క్యాండోలియం బీచ్ అని చెప్పేసి నేను ఒక 2 years బ్యాక్ వెళ్ళాను. ఎంత బ్యూటిఫుల్గా ఉండింది. ఇప్పుడు వెళ్తే అంత దరిద్రంగా ఉంది ఇది. అలా కరెక్ట్గా అయితే మెయింటెనెన్స్ చేయట్లేదు. అదొకటి నేను అబ్జర్వ్ చేశాను. సో ఓవరాల్గా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఒక ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు లేదంటే ఈవెన్ ఫ్రెండ్స్ అలా వెళ్ళినప్పుడు కూడా మనకేంటంటే కొన్ని టూరిస్ట్ ప్లేస్లో ఉంటాయి. ఏదైనా ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు అక్కడ వాళ్ళు చెప్పాలి, ఇక్కడ అలా చెప్పరనమాట. లేదా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు హోటల్లో కానీ క్యాబ్లో కానీ ఒక ఆల్టర్నేటివ్ చూపించాలి టూరిస్ట్కి. వీళ్ళు అలా ఆల్టర్నేటివ్స్ చూపిరు. లేదంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా అంత సపోర్టివ్గా ఉండరు. అండ్ మెయిన్ వీళ్ళంతా కూడా లోకల్స్ కాదు భయ్యా, లోకల్స్ చాలా మంచి వాళ్ళు. లోకల్స్ ఎవరైతే ఈ టూరిజం బిజినెస్ చేస్తున్నారో వాళ్ళంతా కూడా మీకు ఈ మెయిన్ బీచెస్ దగ్గర ఉండరు, మీకు కాస్త దూరంగా ఉంటాయి వాళ్ళ హోటల్స్ అన్నీ కూడా. వాళ్ళు చాలా బాగా రెస్పెక్ట్ ఇస్తారు. నేను అది కూడా అబ్జర్వ్ చేశా. ఈ బిజినెస్ చేసేదంతా కూడా ఎవరంటే ఈ మహారాష్ట్ర లేదంటే గుజరాత్, ఢిల్లీ నుంచి ఇటు సైడ్ వచ్చిన వాళ్ళు, మన తెలుగు వాళ్ళు తక్కువే అనమాట. సో వీళ్ళే ఈ బల్పంతా చూపించేది. అండ్ మెయిన్ చెప్పడం మర్చిపోయా, మన వాళ్ళు చాలామంది ఆ క్లబ్స్ నైట్ లైఫ్ క్లబ్స్ కోసం వస్తారు. మీరు ఆల్రెడీ చాలా వీడియోస్ చూసుంటారు. నాకు చెప్పడానికి కూడా నోరు నొప్పి పుడతా ఉంది. అది పెద్ద స్కాము. మీరు ఏదో ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి వెళ్ళారనుకోండి, వాళ్ళు ఎంట్రీ ఫీ పెట్టి తీసుకుంటాడు. వాడు అంత ఫ్రీడమ్ ఇస్తాడా ఎంజాయ్ చేయడానికంటే? లేదనమాట. నువ్వు కాళ్ళు ఎత్తినా చెయ్యి ఎత్తినా కూడా వాడు వెనకాల వచ్చి నిలబడిపోయి ఉంటాడు. రే నువ్వు ఇట్లా డ్యాన్స్ చేయకు, లేదంటే నువ్వు ఇట్లా చేయకు, ఇలా చాలా రిస్ట్రిక్షన్స్ పెడతారు. నువ్వు అసలు క్లబ్కి వెళ్ళావా లేదంటే యోగా సెంటర్కి వెళ్ళావా అనే ఫీలింగ్ వస్తుంది. దానికన్నా మీరు నైట్ లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటే మన హైదరాబాద్లో వీటిలో ఉంటాయి కదా పబ్స్, వాటికి వెళ్ళండి. సో ఓవరాల్గా నేను చెప్పాలనుకుంది ఏంటంటే,
ఫ్యామిలీస్ మీరు ఒకవేళ గోవాకి రావాలనుకుంటే నార్త్ గోవాకి వెళ్ళకండి, సౌత్ గోవా వెళ్ళండి. నేను సౌత్ గోవా చాలామంది తెలుసు బాగుంటుందని చెప్పేసి, కాకపోతే మన వాళ్ళు 1 డే లేదంటే 2 డేస్ ప్లాన్ చేసుకుంటారు. లేదు మీరు కంప్లీట్ ట్రిప్ కూడా గోవానే ప్లాన్ చేసుకోండి. నేను సౌత్ గోవా కూడా ఎక్స్ప్లోర్ చేశాను మొత్తం డీటెయిల్గా. ఇంతకుముందు ఎక్స్ప్లోర్ చేసినప్పుడు కూడా నాకు ఏదైతే ఫీలింగ్ ఉండిందో ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేసినప్పుడు కూడా అదే ఫీల్ ఉందన్నమాట. ప్రశాంతంగా ఉంటుంది. మీకు నెక్స్ట్ వీడియోస్లో మీరైతే డీటెయిల్గా చూడొచ్చు. అండ్ బ్యాచిలర్స్ మీకు నైట్ లైఫ్ ఈ తాగుడు ఉంటే ఇక్కడికి రాకండి, బ్యాంకాక్ వెళ్ళండి. నేను రీసెంట్గా థాయిలాండ్ కూడా వెళ్ళాను అనమాట. మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాటన్నిటికీ అది బెస్ట్ ప్లేసు. అక్కడ ఏంటంటే ఫుడ్ కాస్త కాస్ట్లీ, అది కూడా చెప్పేస్తున్నా. మీరు ఎయిర్బిఎన్బిలా తీసుకుంటే ఆ ఫుడ్ కూడా మేనేజ్ చేసుకోవచ్చు మీరే కుక్ చేసుకొని. బట్ నైట్ లైఫ్ అయితే థాయిలాండ్ బెస్ట్, గోవా అనేది కరెక్ట్ కాదు. నాకు తెలిసి మీకు క్లియర్గా ఒక ఐడియా అయితే ఇచ్చాను నార్త్ గోవా ఎలా ఉంటుందని చెప్పేసి. మళ్ళీ చెప్తున్నా, మొత్తం గోవా కాదు, నార్త్ గోవా. సో ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు. చాలామంది ఇది డిసెంబర్ మంత్ అండ్ సమ్మర్ హాలిడేస్లో వెళ్తారు కదా, వాళ్ళకి తెలియాలి. అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడే కన్నా ఈ వీడియో చూస్తే కొంతమంది అయినా కూడా ప్లాన్ చేసుకుంటారని చెప్పేసి నేను షేర్ చేయమంటున్నాను. అలాగే లైక్ చేయండి. ఇన్ కేస్ సబ్స్క్రైబ్ చేసుకోవాలనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అయితే సౌత్ గోవా వీడియోస్ వస్తాయి. ఆల్రెడీ నేను ఎక్స్ప్లోర్ చేసేసాను, చాలా బాగుంది సౌత్ గోవా. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.